ఆర్ యు రెడీ? యేసయ్యా సెల్ఫిష్, లోకములో నేనున్నాను, నన్ను కాపాడు దేవా. సెల్ఫిష్ అన్న మాటకు అర్థం స్వార్థం, స్వార్థపరమైన. వి ఆర్ లివింగ్ ఇన్ ఎ సెల్ఫిష్ వరల్డ్. నువ్వు నేను స్వార్థమైన లోకములో, స్వార్థపరమైన లోకములో మనం ఉంటున్నాం. నేను, నా మంచం, నా కంచం, నా వస్త్రాలు, నా కారు, నా బైక్, నా సైకిల్, నా పోర్షన్, నా అపార్ట్మెంట్, నా స్థలం. ఎంత స్వార్థంగా మనం జీవిస్తున్నామంటే మన దేవుడు తర్వాత మన తల్లిదండ్రుల పట్ల కూడా బాధ్యత లేకుండా మనం బతుకుతున్నాం. మన తోబుట్టువుల పట్ల బాధ్యత లేకుండా బతుకుతున్నాం. ఎటువంటి లోకములో మనం ఉన్నాం? సెల్ఫిష్ అంటే స్వార్థపరమైన లోకములో ఉన్నాం. అన్నని లేడు, తమ్ముడని లేడు, అక్కని లేదు, చెల్లని లేదు, బావగారని లేదు, వదినని లేదు. స్వార్థపరమైన లోకములో ఉంటున్నాం. దానికి మించి కొన్ని సంవత్సరాల నుండి ఒక రకమైన తెగులు అంటుకుంది. నేను నా సెల్ఫీ, నేను నా స్మార్ట్ ఫోన్, నేను నా మొబైల్ ఫోన్, నేను నా సెల్ఫీ. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చెప్తున్నాడు, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవాది దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఏమి తెలియపరుస్తున్నాడు తెలుసా? యేసయ్య దేవుడు మానవాళిని సృజించాడు. దేవుని మాటకి మనం అవిధేయత చూపెట్టడం వలన పాపము లోనకు వచ్చేసింది, శాపం వచ్చేసింది, దుష్టత్వం వచ్చేసింది, రోగం వచ్చేసింది, దొంగతనం, నిరుత్సాహం, వేదన, మరణం ఈ లోకములోనికి వచ్చింది. పరిశుద్ధుడైన దేవుడు పరలోకములోనే ఉండలా. ఆయన ఏం చేశాడు తెలుసా? తన సొంత కార్యములు మాత్రమే కాదు, ఇతరులైన నిన్ను నన్ను పట్టించుకున్నాడు. మన జీవితాలకి మార్పునిచ్చాడు. దేవాది దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పీ రాసిన పత్రికలో చెప్పేది, యేసయ్య తన సొంత కార్యములు మాత్రమే కాదు చూసింది, నీ కార్యాలైన చూశాడు. నీ బాధ్యతను పట్టించుకున్నాడు, నీ కుటుంబాన్ని పట్టించుకున్నాడు, మన సంఘాన్ని పట్టించుకున్నాడు, నన్ను పట్టించుకున్నాడు. ఆ క్రీస్తుకు కలిగిన మనసు నువ్వు నేను కలిగి ఉండాలి. యేసయ్య ఎలాగైతే తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల పట్ల మనసు కలిగాడో, అందువలన మన జీవిత రాతలను ఎలా మార్చాడో, అదే విధంగా అదే మనసు మనం కలిగి ఉండాలి. ఆ ఇతరుల పట్ల మనసు మనం కలిగి ఉంటే యేసయ్య జీవితంలో ఏం జరిగిందో అదే మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3, 4, 5 ఆ కొన్ని వాక్యాలు మనం చదవబోతున్నాం. నాతో పాటు అందరు రిపీట్ చేయండి. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహకారమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఉండి ఒక దాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు
ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలిక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఎందువలన? సొంత కార్యములు మాత్రమే కాదు. ఏ కార్యాలు చూశాడు? ఇతర కార్యాలను చూశాడు. తద్వారా ఆయన నామం తగ్గబడలా, ప్రతి నామమునకు పై నామముగా హెచ్చింపబడింది. ఈ రోజున నీ బతుకు కాలం అంతా నీ సొంత కార్యముల గురించే నువ్వు పట్టించుకుంటే, ఇతర కార్యాల గురించి నువ్వు చూడకపోతే, క్రీస్తుకు కలిగిన మనసు నీకు లేదని, నీ సొంత కార్యాలు చూసుకొని ఇతర కార్యాల పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండి ఇతర కార్యాలను చూసే వ్యక్తివి నువ్వైతే క్రీస్తు మనసును కలిగి ఉన్నావు. ఎన్నడూ కృంగిపోవు, ఎన్నడూ నేలమట్టమవ్వవు. నిన్ను నా దేవుడు హెచ్చిస్తాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు యెరూషలేము నుండి బబిలోనికి వచ్చారు. వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్. దానియేలుని నా దేవుడు హెచ్చించాడు. తన ముగ్గురు స్నేహితులు దీన స్థితిలోనే ఉన్నారు. దానియేలు ఎప్పుడు కూడా దేవుడు నన్ను ఆస్వాదించాడు, ఇక దేవుడు మిమ్మల్ని ఆస్వాదించాలా, మీ స్థితి ఇంతే, మీ గతి ఇంతే అని వదిలేయలా. దానియేలు నెబుకద్నెజర్ రాజు దగ్గరికి వెళ్ళి, అన్నా మేము నలుగురం ఫ్రెండ్స్, నీ దర్శనం కొరకు మేము నలుగురం ప్రార్థన చేశాం. కృప చేత ముగ్గురికి చూపెట్టకుండా దేవుడు నాకు చూపెట్టాడు. తద్వారా దేవుడు నీ ద్వారా నాకు ఈ స్థానం ఇప్పించాడు. నేను ఈ ఉన్నత స్థానంలో ఉన్నా, కానీ నా ముగ్గురు ఫ్రెండ్స్ ఇంకా దీన స్థితిలో ఉన్నారు. నీకు ఇష్టమైతే వాళ్ళకు కూడా 3 పోస్టులు ఇప్పించవా? వెంటనే నెబుకద్నెజర్ రాజు అన్నాడు, నీకు ఉన్నత స్థానం ఉంది బబులోను దేశంలో, నీకు ఏ స్థానం ఇవ్వాలనుకుంటావో ఆ ముగ్గురికి ఇచ్చేసే అన్నాడు. ఆ ముగ్గురికి ఇచ్చాడు. ఏ మనసు కలిగి ఉన్నాడు ఆయన? క్రీస్తు మనసు కలిగి ఉన్నాడు. ఆయన కూడా మనలాగే నాకెందుకు అని వదిలేలా, క్రీస్తు మనసు కలిగి ఉన్నాడు. తద్వారా జరిగింది, ముగ్గురు రాజులు మారిన ఈయన స్థానం మాత్రం మానలా. ఈయన స్థానం మాత్రం మారిపోలా. ఆయన స్థానం మరణించే వరకు దానియేలు అధికారిగానే ఉండి మరణించాడు. వృద్ధాప్యం వరకు ఆయన అధికారిగానే ఉండి మరణించాడు. నువ్వు నేను ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులను ఉన్నత స్థానం తీసుకురావాలి, ఇతరులకి ఆదరించాలి, ఇతరుల కోసం నిలబడాలి, వాళ్ళను కూడా పైకి తీసుకురావాలని ఆశ మనకు ఉంటుంది. ఎప్పుడు తెలుసా? మనం దీన దశలో ఉన్నప్పుడు, మనము ఎందుకు పనికిరాని వాళ్ళగా ఉన్నప్పుడు, మన పరిస్థితులు దిగజారిపోయినప్పుడు అటువంటి కోరికలు ఉంటాయి. ఒక్కసారి దేవుడిని హెచ్చించగానే, ఆ అధికారంలోనికి రాగానే, ఆ డబ్బు నీకు రాగానే మన స్వార్థపరమైన జీవితం జీవిస్తాం. ఎవడు ఎలా ఉంటే నాకేంటి అన్నట్లు మనం జీవిస్తాం. అలాంటి జీవితం మనకు రాకూడదు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీతో నాకు చెప్పేది, అలాంటి జీవితం మనకు రాకూడదు. ఎస్తేర్కి అదే జీవితం వచ్చింది. దీన స్థితిలో ఉన్నప్పుడు నా జాతిని కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. ఎప్పుడైతే రాజుగారికి భారీగా మారిందో, ఎవడు ఎలాగైతే నాకెందుకు, నేను నా స్థానం, నా భర్త బాగుండాలి అంతే, నేను నా భర్త, నా రాజ్యం బాగుండాలి. కానీ మొర్దెకాయి నిలబడి ఒక వాక్యం అందించాడంతే, చురుకు కలిగింది. వెంటనే అనుకుంది, దేవా నా దీన దశలో నేను ఏమైతే తీర్మానం తీసుకున్నానో, నేను నశిస్తా, నేను రాజు దగ్గరికి వెళ్ళబోతున్నా. తద్వారా జరిగింది ఏంటి తెలుసా? సొంత కార్యములు మాత్రమే చూసుకుంటే ఆమె స్థానం నిలబడేది కాదు. ఇతర కార్యములు చూసుకుంది కనుక, క్రీస్తు మనసు కలిగింది కనుక 127 సంస్థానములో ఉన్న యూదుల్ని మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా కాపాడుకోగలిగింది. నాతో పాటు చెప్పండి, మీలో ప్రతివాడు
తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యములు కూడా చూడవలెను. దానికి అర్థం నీ ఇంటిని పట్టించుకోకుండా, నీ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఊరంతా తిరిగి ప్రజాసేవ చేయమని కాదు. అక్కడ చెప్పింది ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో, తర్వాత ఇతరులను ప్రేమించు. అది వేరే ప్రేమ కాదు, ఇది వేరే ప్రేమ. సొంత కార్యములు ఫస్ట్. నీ ఇంటి కొరకు మంచి ఇల్లు, నీ ఇంటి వారు మంచి ఇంట్లో ఉండాలి, నీ ఇంటి వారు మంచి ఆహారం తినాలి, నీ ఇంటి వారు మంచి వస్త్రాలు ధరించుకోవాలి, మీ బాబు ఉన్నతంగా చదవాలి, మీ పాప ఉన్నతంగా చదవాలి, కారుల్లో తిరగాలి, బ్యాంక్ డిపాజిట్ చేసుకోవాలి, అన్నీ నువ్వు చేయాలి. అంతతో నువ్వు ఆగిపోకూడదు. నీ ఇంటి ఎదురు, నీ ఇంటి వెనక, ఎడం పక్కన కుడి పక్కన ఒక్క పూట ఆహారం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ ఇంటి పక్కన అనేక మంది విద్యార్థినులు, నీ పిల్లలు చదివిన స్కూల్లో కాలేజీలో వాళ్ళు చదవకపోవచ్చు, కనీసం ఒక చిన్న స్కూల్లో పంపించడానికి కూడా వాళ్ళకి డబ్బు లేదు. అటువంటి వాళ్ళకి 6 నెలలకు ఒక్కసారి ఒక ఫీజు కట్టు, 2 నెలల్లో ఒక్కసారి ఒక ఫీజు కట్టు. నా దేవుడు అనేది నీ సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యం కూడా చూడు. అలా చేస్తే నువ్వు నాకు చేసినట్లే, నాకు నువ్వు ఫీజు కట్టినట్లే, నాకు అన్నం పెట్టినట్లే, నాకు వస్త్రాలు ఇచ్చినట్లే నేను చెయ్యాలి. నా ద్వారా నీతో చేపిస్తున్నా. అటువంటి వాడు ఎన్నడు పేదరికం చూడడు, అటువంటి వాడు ఎన్నడు దిగజారిపోడు, అటువంటి వాడు కష్టాలు వచ్చినా దుఃఖం వచ్చినా నా దేవుడు మళ్ళా నీళ్ళపైన పేతురు నిలబెట్టినట్టుగా నిన్ను నన్ను నిలబెడతాడు ఆయన. ఈ లోకములో మనుషులు మనం మాత్రమే కాదు, మన పక్కన వాళ్ళు కూడా మనుషులే, పేదవాళ్ళు కూడా మనుషులే, వేరే వాళ్ళు కూడా మనుషులే. దేవుని బిడ్డలారా, ఈ రోజున సర్వశక్తి గల దేవుడు మనతో చెప్పేది, నువ్వు నేను మన సొంత కార్యాలు మాత్రమే కాక ఇతర కార్యాలను కూడా చూడాలి. నువ్వు నేను ఇక్కడ కూర్చున్న మన అందరం యూదులం కాదు, మనం అందరం అన్యులైన మన దగ్గరికి యేసయ్య రక్షణ వార్త వచ్చింది. ఇదేదో కులం అనుకున్నాం, ఇదేదో మతం అనుకున్నాం. అటువంటిది నువ్వు నేను రక్షణ పొందాము. అది మన ఇంటి వారితో ఆగిపోకూడదు. నీ బంధువులకు తెలియపరచాలి, నీ స్నేహితులకు తెలియపరచాలి, నీ కొలీగ్స్కి తెలియపరచాలి. ఎందుకంటే నీ కుటుంబం మాత్రమే కాదు పరలోకములో ఉండాల్సింది, నీ బంధువులు కూడా ఉండాలి, నీ తోబొట్టువులు కూడా ఉండాలి, నీ తల్లిదండ్రులు కూడా ఉండాలి, నీ అపార్ట్మెంట్లో కూడా ఉండాలి. ఆ చెప్పవలసిన బాధ్యత నీదే. అటువంటి వ్యక్తి ఎన్నడూ కృంగిపోడు. పడిపోయినా నా దేవుడు తిరిగి లేపుతాడు ఆయన. యేసయ్యకి నువ్వు తప్ప ఎవరు లేరు నీ అపార్ట్మెంట్లో. యేసయ్యకి నువ్వు తప్ప నువ్వు చేసే ఉద్యోగంలో ఇంకా ఎవ్వరు లేరు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు నేను తప్ప యేసయ్యకి ఎవ్వరు లేరు. ఆ బాధ్యత మనది. దేవుని బిడ్డలారా, మన మందిరానికి ఒక అంకుల్ గారు ఆంటీ గారు వస్తారు. వాళ్ళు చాలా దూర ప్రాంతం నుండి బైక్ మీద వస్తారు. దేవుణ్ణి అడిగారంట, దేవా మేమిద్దరమే వస్తున్నాం, మా పిల్లలు రాలేకపోతున్నారయ్యా, తండ్రి ఒక కారు మాకు ఇవ్వు ప్రభువా. దేవుడి మహాకృప వలన దేవుడు వారికి ఒక కారు ఇచ్చాడు. అది 8 సీటర్ల కారు. వాళ్ళు వచ్చేటప్పుడు 4 వచ్చేవాళ్ళంట, ఇంకా 3 పట్టే స్థలం ఉందంట, 3 పట్టే ఖాళీ ఉందంట. దేవునితో అన్నారంట, దేవా తండ్రి 8 సీటర్ల కారులతో వస్తున్నాము, 4, మిగతా చిన్నపిల్లలు 2, ఇంకా 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఇంకా ఎవరినన్నా 3 తీసుకొస్తాం ప్రభువా. వాళ్ళు ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తున్నప్పుడు వాళ్ళు ఎంతమందితో వస్తారో తెలుసా? ఆ 4 మాత్రమే కాకుండా ఇంకొక 3 తీసుకొస్తున్నారు. ఏ మనసు కలిగి ఉన్నారు వాళ్ళు? క్రీస్తు మనసు కలిగి ఉన్నారు ఆయన. వాళ్ళ సొంత కార్యాలు మాత్రమే కాక ఏ కార్యాలు కూడా చూస్తున్నారు, ఇతర కార్యాలు వాళ్ళు చూస్తున్నారు. మన మందిరంలో ఒక అంకుల్ గారు ఆంటీ గారు ఉన్నారు. పాప 2 బాబులు, 3 పిల్లల్ని దేవుడు అమెరికాకు పంపించాడు. గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. వెంటనే దేవుడు అతనితో అన్నాడంట, చర్చిలో అనేక మంది పిల్లలు ఫీజు కట్టుకోలేక చదువు ఆపేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక్కళ్ళకి మీ 3 బిడ్డలను అడిగి ఫీజు కట్టించాలి, 3 బిడ్డలను అడిగి ఫీజు కట్టించాలి. 3 బిడ్డలకి చెప్పాడంట, దేవుడు మీకు ఇంత చదివిచ్చాడు రా, మిమ్మల్ని ఇంత ఉన్నత స్థానం తీసుకొచ్చాడు. మన చర్చిలో ఒక యవనస్తురాలు ఉంది, ఆమె ఇంజనీరింగ్ చదవడానికి డబ్బు లేక చదువు ఆపుకుంది, ఆమెకి నేను ఫీజు కట్టాలి. 3 పిల్లలు అన్నారంట, డాడీ ఆమె ఇంజనీరింగే కాదు, ఇక ఎంత చదివిద్దో ఆ ఫీజు మొత్తం మేము ఇచ్చేస్తాం.
మా నాన్నగారిని అడిగి ఆ యవనస్తురాలకి మా నాన్నగారి ద్వారా కాదు, డైరెక్ట్గా వాళ్ళు అమెరికా నుండి ఆమెకి పంపిస్తూ ఉంటారు. ఈ అంకుల్ గారు ప్రతి నెల ఆమె రిపోర్ట్ చూస్తుంటారు, ప్రోగ్రెస్ రిపోర్ట్. నువ్వు బాగా చదివితేనే నేను ఫీజు కడతానని. ఈ రోజున ఆ చెల్లి అమ్మలేదు, నాన్నలేడు, ఆ అంకుల్ గారి ద్వారా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఒక ఉన్నత ఉద్యోగం చేస్తుంది. వాళ్ళు సొంత కార్యాలే కాదు, ఏ కార్యాలు, ఇతర కార్యాలు కూడా చూస్తున్నారు. మన మందిరంలో ఒక ఆంటీ గారు వస్తున్నారు, విధవరాలు. ఆమెకి నెల నెల గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు, 1000 రూపాయలు. ఆ 1000 రూపాయల్లో 200 రూపాయలు నా చేతికి అందించగానే నా కంట్లో నుండి అలా నీళ్ళు వచ్చినాయి. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఆంటీ గారు, మీకు ఇచ్చేది 1000 రూపాయలు, నాకు 200 రూపాయలు ఇస్తున్నారు. నేను ఎందుకు ఇస్తున్నాను తెలుసా? నేను ప్రసంగం చేయలేను, నీ తమ్ముడిని నిన్ను దేవుడు వాడుకుంటున్నాడు. ఈ టీవీ ద్వారా అనేక మంది బతకాలి, దేవుడు మందిరానికి తీసుకురావాలి. సొంత కార్యాలు మాత్రమే కాదు, ఇతర కార్యాల కొరకు కూడా. ఈ రోజు నేను చెప్పనా, మందిర స్థలం అక్కడ కొనాలి అనగా, ఇక్కడ కొనాలనగా, ఇక్కడ కొనాలనగా, మీరు దాచుకున్న డబ్బులు, కష్టపడిన డబ్బులు, మీ బిడ్డల కొరకు దాచిపెట్టిన డబ్బులు బ్యాంకులో నుండి తీసి మీరు అందిస్తున్నారే, అది సొంత కార్యాలకు మాత్రమే కాదు, దేవుని కార్యం కొరకు. కొన్ని వేల మంది కూర్చోవాలి, కొన్ని లక్షల మంది కూర్చోవాలి. అలా చేస్తున్న దేవుని బిడ్డలారా, నీ ఇంటిని నా దేవుడు హెచ్చించును గాక. ఆమేనండి. హెచ్చించును గాక, ఆస్వాదించును గాక, కాపాడును గాక, నీ మీదకి వచ్చే రోగాల్ని గద్దించును గాక. ఆర్ యు రెడీ? ఇంగ్లీష్లో ఒక స్టోరీ ఉంది, దీంట్లో నీతినే తీసుకోండి, మరి ఏం తీసుకోకండి. రాజుగారికి ఒక కుమారుడు ఉన్నాడు. అంటే ఆయన ఎవరు? యువరాజు. ఎవరు? యువరాజు. ఆ యువరాజు ఒక అబద్ధం ఆడతాడు. ఆయన అబద్ధం ఆడగానే దేవదూత వచ్చి యువరాజుని శపిస్తుంది. శపించగానే ఆ యువరాజు కప్ప అయిపోతాడు. ఏమైపోతాడు? ఫ్రాగ్ కప్పగా మారిపోతాడు. రాజు చూశాడు, తన కుమారుడు ఏమైపోయాడు? కప్పగా బెక్ 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 అంటున్నాడు. మంచం మీద దూకుతున్నాడు. ఆ గదిలోకి వెళ్తున్నాడు. 1 సంవత్సరం చూశాడు, 2 సంవత్సరం చూశాడు. నా కుమారుడు కప్పగా మారిపోయాడు. ఏడుస్తుంటే మరలా దేవదూత దిగింది. ఎందుకు ఏడుస్తున్నావు? నా కుమారుడు శాపనార్థం ద్వారా కప్పగా మారాడు. మరలా నా కుమారుడు కప్పగా ఉండకూడదు, నా కుమారుడిగా ఉండాలి. వెంటనే దేవదూత అందంట, ఏమంది తెలుసా? నీ కుమారుడు మరలా యువరాజుగా మారాలంటే, మరలా మనిషిగా మారాలి అంటే, కప్ప నుండి మనిషిగా మారాలంటే, ప్రపంచములోనే, ఈ విశ్వములోనే ఉన్న ఒక అందగాడు ఆ కప్పని ముద్దు పెట్టాలి. ఆ కప్పని ఏం చేయాలి? ముద్దు పెట్టాలి. అందగాళ్ళు వస్తున్నారు, కానీ ఎవరు కూడా దేని ముద్దు పెట్టట్లా? ఒక చిన్న బాలికను ముద్దు పెడతారు, ఒక చిన్న బాబుని ముద్దు పెడతారు, కానీ ఈ కప్పను మాత్రం ముద్దు పెట్టట్లా. ఎవరు ముద్దు పెట్టకపోతుంటే ఈయన ఏడ్పును చూసి, ఎవరు ఏడ్పును చూసి? రాజుగారి ఏడ్పును చూసి ప్రపంచములోనే అతి సుందరుడు వచ్చి ఆ కప్పని ముద్దు పెట్టాడు. వెంటనే ఆ కప్పగా ఉన్న ఆ యువరాజు ఎవరుగా మారిపోయాడు? మనిషిగా మారిపోయాడు. ఆ ముద్దు ద్వారా మనిషిగా మారిపోయాడు. నువ్వు నేను యువరాజులుగా, యువరాణులుగా చేస్తే సాతానుగాడు మన మీదలో ప్రవేశించి అవిధేయత చూపెట్టి మనల్ని కప్పగా, అపవిత్రులుగా చేయగా, ఈ ప్రపంచములోనే, ఈ విశ్వములోనే అతి సుందరుడైన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడు నా నుదుటిని ముద్దు పెట్టాడు. నీ నుదుటిని ముద్దు పెట్టాడు. నీ నుదుటిని ముద్దు పెట్టాడు. తన రక్తాన్ని కార్చాడు. నిన్ను నన్ను బాగు చేశాడు. ఆయన యువరాజులుగా చేశాడు, యువరాణులుగా చేశాడు. ఆయన సొంత కార్యాలు మాత్రమే కాదు, ఏ కార్యాలు కూడా. ఈరోజు మనం కూడా ఏం చేద్దాం? సొంత కార్యాలు మాత్రమే కాదు, ఇతర కార్యాల కొరకు కూడా. నీ సొంత ఇంటి పనులు మాత్రమే కాదు, సంఘ పనులు కూడా. చర్చిలో ఏదో క్రికెట్ చూసినట్టు చూసేసేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం వస్తాను, మళ్ళీ శుక్రవారం వస్తాను కాదు. నువ్వెవరు తెలుసా? నువ్వు సొంత కార్యాలు చూసే వ్యక్తివి. కానీ దేవుని సంఘం కొరకు నిలబడాలి, పరిచర్య కొరకు నిలబడాలి, ఇతర కార్యాల కొరకు కూడా నువ్వు నిలబడాలి.